హలో వ్యూవర్స్, మొదటిసారిగా మీరు మా వీడియోస్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వారి చాలా రోజులైంది కదా మనం క్లాస్ చెప్పుకొని. సో ఈ మధ్య కొన్ని కారణాల వల్ల కొన్ని రోజులు వీడియో చేయడం సాగలేదు. సరే, ఇప్పటి నుంచి కంటిన్యూస్గా డైలీ ఒక వీడియో మీకు అప్లోడ్ చేసి పంపిస్తాను. అయితే మెన్సురేషన్ చాప్టర్లో మనం ఇంపార్టెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కదాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మెన్సురేషన్ అనే దాంట్లో మొట్టమొదటి తీసుకున్నట్లయితే ప్రిజం అనే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ప్రిజం అంటే ఏంటి? ఏదైనా ఒక ఫిగర్, సపోజ్ ఇప్పుడు ఒక ఫిగర్ నేను డ్రా చేస్తాను. రెక్టాంగిల్ అనే ఫిగర్ డ్రా చేశాను. ఈ రెక్టాంగిల్ ఇంకొక రెక్టాంగిల్తో అటాచ్ చేశాను. అప్పుడు మనకి 3 డైమెన్షనల్ ఫిగర్గా మారిపోతుంది. ఇలా రెక్టాంగిల్స్ టు రెక్టాంగిల్ అటాచ్ చేయడం వల్ల మనకి క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది. ఏం ఫామ్ అవుతుంది? క్యూబాయిడ్ ఫామ్ అవుతుంది. ఈ క్యూబాయిడ్కి లేటరల్ సర్ఫేస్ ఏరియా కానీ, టోటల్ సర్ఫేస్ ఏరియా కానీ, వాల్యూమ్ కానీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఇది హైట్గా తీసుకుంటాం. ఒక ఫిగర్ యొక్క లేటరల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంటే మనకు జనరల్గా ప్రిజం యొక్క ఫార్ములా ఏంటంటే పెరిమీటర్ ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్ అనేది ఫార్ములా. ఇప్పుడు ఈ ఫిగర్లో రెక్టాంగిల్ ఉంది. రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఈ పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ హైట్తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ వస్తుంది. మనకేంటి? పెరిమీటర్ ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్ కాబట్టి 2 అనేది నెంబర్ యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నాం. హైట్తో మల్టిప్లై చేసిన h బ్రాకెట్ బిగిన్ అంటే హైట్ ఆల్రెడీ వచ్చేసింది. పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ వచ్చేసి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి కాబట్టి 2 ఆల్రెడీ రాసేస్తే ఎల్ ఇంటూ బి ఇక్కడ రాస్తుంది, ఎల్ ప్లస్ బి ఇక్కడ రాస్తుంది. సో ఫైనల్గా 2h ఇంటూ ఎల్ ప్లస్ బిగా మారిపోతుంది. దీనిగా మారిపోతుంది 2h ఇంటూ ఎల్ ప్లస్ బిగా. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ యొక్క ఫార్ములా 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా కనుక్కోవాలి. లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా అనేది ప్రిజం యొక్క ఫార్ములా. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆల్రెడీ వచ్చేసింది 2h ఇంటూ ఎల్ ప్లస్ బి అనేది వచ్చేసింది. ఇక టాప్ ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, బాటమ్ ఏరియా కూడా లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి మనకు 2 టైమ్స్ ఆఫ్ ఎల్బి అనేది జాయిన్ చేసుకోవాలి. లెంత్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి అప్ అండ్ డౌన్. అప్పుడు 2 కామన్ తీస్తే వీటిని ఆర్డర్లో కనుక రాస్తే మనకి ఇది ఎల్బి అవుతుంది. బి ఇంటూ హెచ్ చేస్తే బిహెచ్ వస్తుంది, హెచ్ ఇంటూ ఎల్ చేస్తే హెచ్ఎల్ వస్తుంది. సో ఫైనల్గా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏమవుతుంది? 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. అలాగే వాల్యూమ్ కనుక్కోవడానికి ఫార్ములా. వాల్యూమ్ ఫైండ్ అవుట్ అయిన ఫార్ములా ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అనేది జనరల్ ఫార్ములా. ఇక్కడ ఏరియా ఆఫ్ బేస్ అంటే రెక్టాంగిల్ కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనేది ఏమో ఏరియా అవుతుంది. దాన్ని హైట్తో మల్టిప్లై చేయడం వల్ల ఎల్బిహెచ్ వస్తుంది. సో ఫైనల్గా లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా వచ్చి 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా వచ్చేసి 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. వాల్యూమ్ ఫార్ములా వచ్చేసి ఎల్బిహెచ్. నెక్స్ట్ మనం క్యూబ్ని తీసుకుందాం. క్యూబ్ ఎలా ఫామ్ అవుతుంది? 2 స్క్వేర్స్ ఒకదానితో ఒకటి జాయిన్ చేయడం వల్ల మనకి క్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఒక స్క్వేర్, ఇది కూడా ఒక స్క్వేర్ అనుకుందాం. ఈ 2 స్క్వేర్స్ని జాయిన్ చేద్దాం, మనకి క్యూబ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ సైడ్ అంటే లెంత్ సైడ్గా, బ్రెడ్త్ సైడ్గా, హైట్ కూడా సైడ్గా తీసుకున్నాం. ఇది క్యూబ్ అవుతుంది. ఈచ్ సైడ్ వీఆర్ టేకింగ్ యాజ్ సైడ్. ఫస్ట్ ఫార్ములా అనేది లేటరల్ సర్ఫేస్ ఏరియా. జనరల్గా లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటే పెరిమీటర్ ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్ అనేది ఫార్ములా. ఇక్కడ బేస్ ఏ టైప్లో ఉంది? స్క్వేర్ టైప్లో ఉంది. ఏరియా ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ సైడ్.
పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ సైడ్ ఇంటూ హైట్ కనుక చేసామంటే హైట్ కూడా ఎస్ఏ కాబట్టి దెన్ 4s² అనేది ఫార్ములా. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ యొక్క ఫార్ములా 4s² అవుతుంది. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏం చెప్తున్నాం? లేటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా అని చెప్పి. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆల్రెడీ వచ్చేసింది 4s² అనేది. టాప్ ఏరియా అంటున్నాం కాబట్టి సైడ్ ఇంటూ సైడ్ s² అవుతుంది. బాటమ్ ఏరియా s² అవుతుంది. 4s² ప్లస్ s² ప్లస్ s² ఏమవుతుంది? 6s² అవుతుంది. నెక్స్ట్ వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ బేస్ అంటే ఏంటి? s ఇంటూ ఎస్. హైట్ కూడా s. s ఇంటూ s ఇంటూ s ఏమవుతుంది? s³ అవుతుంది. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఫార్ములా 4s², టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఫార్ములా 6s², వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా s³. నెక్స్ట్ మనం సిలిండర్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? నెక్స్ట్ సిలిండర్ గురించి నేర్చుకుందాం. సిలిండర్ అంటే మన ఇంట్లో వాడే టిన్స్ ఏవైతున్నా ఆ టైప్లో ఉన్న ప్రతి వస్తువును మనం టిన్గా సిలిండర్ కింద కన్సిడర్ చేయవచ్చు. సిలిండర్కి బేస్లో ఒక సర్కిల్ ఉంటుంది, అప్లో కూడా ఒక సర్కిల్ ఉంటుంది. సో సర్కిల్కి మనం రేడియస్ అనేది తీసుకుంటాం కాబట్టి ఆర్ అని రాసాం. పైన కూడా రేడియస్ ఉంటుంది. అవి రెండు కాంగనెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? తర్వాత కరెక్ట్గా సెంటర్ పాయింట్ నుంచి జాయిన్ చేసే మిడిల్ లైన్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం హైట్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఈ సిలిండర్ అనేది మనకు రౌండెడ్గా ఉంటుంది కాబట్టి లేటరల్ అంటే స్మూత్ సర్ఫేస్ కాబట్టి లేటరల్ సర్ఫేస్ ఏరియాలు కనుక్కోవాలి. ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా గమనిద్దాం. జనరల్గా మనకు ప్రిజం, ఇది కూడా ప్రిజం ఎలా అని చెప్పొచ్చు? టాప్ డౌన్ రెండు కూడా కాంగనెంట్ ఫిగర్స్గా ఉన్నాయి కాబట్టి సిలిండర్ని కూడా ప్రిజం కిందకి కన్సిడర్ చేస్తాం. పెరిమీటర్ ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్ కాబట్టి జనరల్గా ఇక్కడ పెరిమీటర్ అంటే ఏంటి? సర్కిల్ యొక్క పెరిమీటర్ తీసుకోవాలి. పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ని సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ అని కూడా పిలుస్తాం. అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టాప్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి? టాప్ ఏరియా అన్నమాట. ఇది కూడా బాటమ్ ఏంటిది? ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఆల్రెడీ మనం 2πrh అని రాస్తున్నాం. టాప్ ఏరియా, టాప్ అనేది మనకు సర్కిల్ టైప్లో ఉంది πr². బాటమ్ ఏరియా, బాటమ్ కూడా πr². How many πr² we added here? 2 times. That is 2πrh plus 2πr². 2πr వరకు కామన్ తీసామనుకోండి, దెన్ h ప్లస్ r అనేది అంటే ఫైనల్గా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా 2πr ఇంటూ h ప్లస్ r అవుతుంది. అలాగే వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ అని జనరల్ ఫార్ములా ప్రిజం యొక్క. ఏరియా ఆఫ్ బేస్ అంటే πr² అనేది ఏరియా ఆఫ్ బేస్. ఇక్కడ ఏరియా ఆఫ్ సర్కిల్ వస్తుంది కాబట్టి ఇంటూ హైట్ చేయాలి కాబట్టి h అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏమవుతుంది? πr². అంటే ఫైనల్గా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా 2πrh, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఫార్ములా 2πr ఇంటూ h ప్లస్ r, వాల్యూమ్ ఫార్ములా వచ్చేసి πr²h. ఇప్పుడు మనం కోన్ గురించి నేర్చుకుందాం. కోన్ అనేది జోకర్స్ క్యాప్ లాగా కనిపిస్తుంది. ఈ జోకర్స్ క్యాప్ను కనుక మనం గమనిస్తే డౌన్ ఒక సర్కిల్ ఉంటుంది. దీన్ని మనం అటువైపు ఇటువైపు బెండ్ చేసినట్టుగా ఉంటుంది. వాటిని మనం స్లాంట్ హైట్ అంటాం. స్లాంట్ హైట్ని ఎల్గా డివైడ్ చేస్తాం. జనరల్ హైట్ అనేది సెంటర్లో ఉంటుంది అనమాట. ఇది జనరల్ హైట్.
ఇది బెండ్ అయిన దాన్ని స్లాంట్ హైట్ అంటారు. కింద సర్కిల్ ఫామ్ అయింది కాబట్టి దాన్ని రేడియస్ అంటారు. ఈ సర్కిల్ చుట్టూ ఉండే సర్కిల్ యొక్క పెరిమీటర్ని మనం సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ యొక్క ఫార్ములా 2πr అనేది ఫార్ములా. ఈ 2πrలో నేనేం చేస్తున్నా అంటే ఈ యొక్క పైన ఉన్న జోకర్స్ క్యాప్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఒక 12 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. అంటే కట్టింగ్ ఎలా తీసుకుంటున్నా అంటే ఈ భాగాలను మనం కట్ చేసినప్పుడు ఈ దీంట్లో ఉన్నదాన్ని ఇట్లా కట్ చేసుకుంటూ నేను ఒక ఫార్మేషన్ తీసుకొస్తున్నాను. 6 ఈ ఫస్ట్ పార్ట్ డౌన్ పార్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ అటాచ్ చేశాను. తర్వాత సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో అప్ అటాచ్ చేశాను. మళ్ళీ థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో అది డౌన్ అటాచ్ చేస్తున్నాను. ఫోర్త్ పార్ట్ ఏదైతే ఉందో అప్ అటాచ్ చేస్తున్నాను. అలా అటాచ్మెంట్తో టోటల్గా నేను 6 రెక్టాంగిల్ 6 లెన్స్ వచ్చేటట్టుగా నేను తీసుకున్నాను. ఇక్కడ చూస్తే 1 2 3 4 5 6 రెక్టాంగిల్స్ ఫామ్ అయ్యేటట్టుగా 6 ఏరియాస్ ఫామ్ అయ్యేటట్టుగా దాన్ని సెక్టార్స్ ఫామ్ అయ్యేటట్టుగా డౌన్ వైపు, పైన కూడా 6 సెక్టార్స్ ఫామ్ అయ్యేటట్టు అప్ వైజ్గా అరేంజ్ చేశాను. అంటే టోటల్గా ఫైనల్గా ఫిగర్ చూస్తే అది రెక్టాంగిల్గా ఫామ్ అయింది. అంటే ఇక్కడ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ 2πr కాబట్టి దాంట్లో సగభాగం కిందకి సగభాగం పైకి అరేంజ్ చేసాం కాబట్టి సగభాగం అంటే 2πrలో సగం ఎంత అవుతుంది πr. πr అనే పార్ట్ కింద భాగం, πr అనేది పైన భాగంతో అటాచ్మెంట్ చేయటం వల్ల ఇది మనకి రెక్టాంగిల్ ఉంది. మరి ఈ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కార్నర్స్ ప్రతిదాని యొక్క లెంత్ L అవుతుంది కాబట్టి దాన్ని స్లాంట్ హైట్ అంటాం. కాబట్టి దేర్ఫోర్ ఇక్కడ ఫామ్ అయింది ఏంటి అంటే ఈ యొక్క జోకర్స్ క్యాప్ని మనం రెక్టాంగిల్గా ఏం చేసాం, రెక్టాంగిల్గా కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు రెక్టాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేసిన ఫార్ములా ఏంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అంటే πr ఇంటూ L అవుతుంది. అంటే ఆ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా πr ఇంటూ L ఏదైతుందో అది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కోన్కి సమానం. దేర్ఫోర్ మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కోన్ ఫార్ములా πrl అనేది వచ్చింది. అందుకోసం మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కోన్ యొక్క ఫార్ములా πrl ఎందుకు వచ్చిందనే ఫార్ములా మనం తెలుసుకోవడం కోసం ఇది డెరివేషన్. ఇక్కడ L అంటే ఏంటి అవుతుందంటే h² + r²కి సమానం అవుతుంది. ఎందుకు √12 అనేది రాసుకోవాలి. ఈ L అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి పైథాగరస్ స్టేట్మెంట్ ప్రకారంగా స్లాంట్ హైట్ √h² + r² అనే ఫార్ములా అప్లై చేసి L వాల్యూ కనుక్కుంటాం. అప్పుడు మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కోన్ కనుక్కోవడానికి ఫార్ములా πrl. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా కోన్ కనుక్కోవడానికి ఫార్ములా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బాటమ్ ఏరియా మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకని ఇక్కడ టాప్ మళ్ళీ సర్కిల్ అనేది లేదు, ఓన్లీ డౌన్ మాత్రమే సర్కిల్ ఉంది. టాప్ మనకి సర్కిల్ లేదు కాబట్టి ఓన్లీ బాటమ్ ఏరియా మాత్రమే తీసుకోవాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కోన్ ప్లస్ బాటమ్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కోన్కు సంబంధించిన ఫార్ములా πrl, బాటమ్ ఏరియా πr². ఈ రెండిట్లో πr కామన్ తీస్తే πr ఇంటూ L + r వస్తుంది. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ కోన్ కనుక్కోవడానికి సిలిండర్ని 3 పార్ట్స్ కనుక చేస్తే ఒక్కొక్క పార్ట్ మనకు కోన్ టైప్లో కనిపిస్తుంది. అంటే సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములాలో థర్డ్ పార్ట్ తీసుకోవాలి. అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్లో థర్డ్ పార్ట్ కనుక తీసుకుంటే అది వాల్యూమ్ ఆఫ్ కోన్ అవుతుంది. ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ కోన్కు సమానం అవుతుంది. సో 1/3 రాసేసాం. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా πr²h కాబట్టి ఫైనల్గా వాల్యూమ్ ఆఫ్ కోన్ యొక్క ఫార్ములా ఏమవుతుంది 1/3 πr²h అవుతుంది. ఇప్పుడు మనం స్పియర్ గురించి నేర్చుకుందాం. స్పియర్ను మనం కనుక గమనిస్తే అది గ్లోబ్ మాదిరిగా కానీ లేదా బంతి, దాన్ని బాల్ అంటాం, బాల్ షేప్ టైప్లో కానీ మనకు కనిపిస్తుంది. అది కూడా 3 డైమెన్షన్ ఫిగర్. ఇక్కడ 2 షేప్స్ అనేవి మనకు లేదు, చుట్టూ ఒకే రకమైన షేప్ కలిగి ఉంటుంది. కాబట్టి సర్కిల్కి రేడియస్ ఎలా అయితే ఉంటుందో స్పియర్ కూడా రేడియస్ అదే అవుతుంది. హైట్ ఏదైతే సర్కిల్కి మనకు చుట్టూ 4 వైపులా హైట్ ఏదైతే ఉందో అది రేడియస్గానే ఉపయోగపడుతుంది. అంటే మనం కనుక గమనిస్తే స్పియర్ ఫామ్ కావాలంటే సిలిండర్లో ఆల్రెడీ 3 కోన్స్ ఫామ్ అవుతాయని తెలుసు. ఇంకొక కోన్ను కనుక క్రాస్ వైజ్గా ఇట్లా కనుక మనం అరేంజ్ చేస్తే అప్పుడు టోటల్ ఫిగర్ అనేది మనకు బాల్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 3 కోన్స్ ఉన్నాయి, ఇంకొక కోన్ని కనుక ఇటువైపు కనుక అడ్జస్ట్ చేయగలిగితే అప్పుడు మనకి ఇది మొత్తం కూడా బాల్ టైప్లో కనిపిస్తుంది. సో ఇక్కడ మనం గమనిస్తే ఒకటే షేప్ ఉంది కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అనే డిఫరెంట్ ఫార్ములాస్ అనేవి ఉండవు, ఒకటే ఫార్ములా ఉంటుంది. జనరల్గా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఎప్పుడు ఫామ్ అవుతుంటాయి అంటే డిఫరెంట్ షేప్స్ కనుక ఉన్నట్లయితే ఆ ఫిగర్లో అప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా డిఫరెంట్ ఫార్ములాస్ వస్తాయి.
ఇక్కడ మొత్తం ఒకటే షేప్లో ఉంది కాబట్టి రౌండెడ్గా కనిపిస్తుంది కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కానీ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా 4πr². అంటే ఇక్కడ రౌండెడ్గా వేసేందుకు ఒక్కొక్కటి సర్కిల్ కట్ చేయడం వల్ల మనకు 4 పార్ట్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్కటి సర్కిల్గా కనిపిస్తుంది కాబట్టి πr², 4 పార్ట్స్ని జాయిన్ చేస్తే అంటే లెమన్లో మనం కట్ చేస్తే పీసెస్ అన్ని జాయిన్ చేస్తే ఎలా అయితే ఫామ్ అవుతుందో టోటల్గా మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఫార్ములా 4πr². వాల్యూమ్ ఆఫ్ స్పియర్ కనుక్కోవాలంటే ఆల్రెడీ 1/3πr²h చేస్తేనేమో కోన్ వస్తుంది. ఇట్లాంటి 4 1 టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ పార్ట్ ఈ పార్ట్ కలిపి ఫోర్త్ పార్ట్ అంటే 4/3πr²h రాయాలి జనరల్గా అయితే. అంటే మనకు 4 కోన్స్ కనుక అటాచ్ చేస్తే మనకి ఈ టైప్లో మనకి స్పియర్ ఫామ్. ఇక్కడ హైట్ అనేది కూడా రేడియస్సే కాబట్టి 4/3πr² r. సో ఫైనల్గా వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా వచ్చేసి 4/3πr³ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా వచ్చేసి ఏమవుతుంది 4/3πr³ అవుతుంది. నెక్స్ట్ మనం హెమిస్పియర్ గురించి నేర్చుకున్నాం. అంటే స్పియర్లో హాఫ్ ఆఫ్ ది స్పియర్ని మనం హెమిస్పియర్ అంటాం. ఈ హెమిస్పియర్ ఎగ్జాంపుల్గా కనుక మనం తీసుకుంటే మనం ఇంట్లో వాడే బెగ్గర్స్ బౌల్స్ ఏవైతే ఉంటాయో ఆ టైప్లో కనిపిస్తాయి. బెగ్గర్స్ బౌల్ అంటే మనకు ఆల్రెడీ పాత్రలు ఏ టైప్లో ఉంటాయి ఆ టైప్లో కనిపించేదాన్ని హెమిస్పియర్ అంట. హెమిస్పియర్కు 3 ఫార్ములాస్ ఉంటాయి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ కనుక్కోవాలంటే స్పియర్లో సగభాగం కాబట్టి అక్కడ 4πr² ఉంది, దాంట్లో హాఫ్ తీసుకుంటే 2πr² అనేది మనకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి సార్ అంటే ఇక్కడ ఆల్రెడీ 2πr² అనేది మనకి డౌన్ పార్ట్లో ఉంటుంది. పైన కూడా ఒక సర్కిల్ మాదిరిగా కనిపిస్తుంది. అంటే బౌల్ కనుక మనం గమనిస్తే పైన కూడా ఒక సర్కిల్ మాదిరిగా కనిపిస్తుంది. దానికి సర్కిల్ యొక్క ఏరియా πr². అంటే 2πr² + πr² యాడ్ చేయడం వల్ల టోటల్ సర్ఫేస్ ఏరియా హెమిస్పియర్ ఫార్ములా 3πr² అవుతుంది. ఇక నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ అంటే స్పియర్లో హాఫ్ ఆఫ్ ది స్పియర్ని హెమిస్పియర్ అంటాం కాబట్టి స్పియర్ యొక్క వాల్యూమ్లో ఆఫ్ చేయాలి. హాఫ్తో కట్ చేస్తున్నాం. హాఫ్ ఇంటూ 4/3πr³ కట్ చేస్తే 2 పోతుంది కాబట్టి 2/3πr³. therefore వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ యొక్క ఫార్ములా 2/3πr³. అంటే ఫైనల్గా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ 2πr², టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా 3πr², వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ యొక్క ఫార్ములా 2/3πr³. ఓకే, ఇప్పటి వరకు చెప్పుకునేవన్నీ ఒక్కసారి ఫిగర్స్ వైజ్గా చూద్దాం. క్యూబ్లో లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్. క్యూబాయిడ్, లేటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్. సిలిండర్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్. కోన్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్. స్పియర్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, బోత్ ఫార్ములాస్ సేమ్ 4πr², వాల్యూమ్ 4/3πr². హెమిస్పియర్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్. సో వీటి మీద మనం ప్రాబ్లమ్స్ తర్వాత నేర్చుకుందాం నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. Thank you for watching. Don't forget to subscribe and click bell icon for a new video update.